యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మళ్లీ పెను తుఫాన్ సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్ 2025లో దుబాయ్ ఐసీసీ అకాడమీ గ్రౌండ్ లో భారత్ వర్సెస్ యుఏఈ మ్యాచ్ లో ఈ 14 ఏళ్ల బుల్లెట్ బాయ్ మరో భయంకర సెంచరీ బాదేశాడు. అది కూడా కేవలం 95 బంతుల్లో 175 రన్స్. ఇన్నింగ్స్ లో 14 సిక్సర్లు, 9 ఫోర్లు. అంటే ఒక్క సిక్సర్ కి కూడా ఆగకుండా బౌండరీల వర్షం కురిపించాడు. రెండో ఓవర్లోనే 4 తో ఖాతా ఓపెన్ చేసిన వైభవ్ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, తర్వాత కేవలం 26 బంతుల్లోనే మరో 50. మొత్తం 56 బంతుల్లో సెంచరీ పూర్తి. సెంచరీ తర్వాత కూడా ఆ దూకుడు ఆగలేదు. సిక్సర్లతో స్టాండ్లు మొత్తం ఖాళీ అయ్యేలా చేశాడు. చూస్తుండగానే 150 దాటేశాడు. డబుల్ సెంచరీ వస్తుందనుకునే లోపే 175 వద్ద అవుట్ అయ్యాడు. 28-85 పరుగుల వద్ద యుఏఈ ఫీల్డర్లు 2 క్యాచ్లు డ్రాప్ చేయడం వైభవ్ కి లైఫ్ ఇచ్చింది. కానీ మిగతా బంతులన్నీ అతని బ్యాట్ నుంచి రాకెట్లలా ఎగిరాయి. ఇది వైభవ్ కి వరుస సెంచరీలు. ఇటీవలే బీహార్ తరపున ఈడెన్ గార్డెన్స్ లో మహారాష్ట్రపై 61 బంతుల్లో 108తో కూజా టోర్నమెంట్ చరిత్రలో అతిపిన్న వయస్కుడిగా సెంచరీ చేసిన రికార్డు సృష్టించిన వైభవ్ ఇప్పుడు అండర్-19 ఆసియా కప్ లోనే అదే ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. వైభవ్ విధ్వంసంతో 38 ఓవర్లకు భారత్ 3 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. 14 ఏళ్ల వయస్సులోనే ఇలాంటి దుమ్ము లేపుతున్న వైభవ్ సూర్యవంశీ టీమిండియా భవిష్యత్తు కోసం చాలా బిగ్ న్యూస్. ఈ బుల్లెట్ బాయ్ ని జాగ్రత్తగా చూడండి. త్వరలోనే సీనియర్ టీంలో చూడబోతున్నాం.